మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆ ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రాగటం. ఒకవేళ నిజంగా అది దార్బంధరాలు తగిలి ఇబ్బంది అయ్యింది, ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుళ్ళు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పాల్గొట్టినా ఇబ్బంది. ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయండి. సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే, మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్. ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారా చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి కొనసాగితే. దీనివల్ల ఎవరో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో మోసపోతాము, ఏదో మిగిలిపోతాము అంటే జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్ది, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఇంకెవరైనా భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అన్న కానీ, రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మహా అంటే 3 సంవత్సరాలు, రైట్. 3 ఇయర్స్ మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగేది. అది అన్నారో లేదో తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఒక చిన్న మాటకి, అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా. ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు, అదే మహిళలు కదా ఈరోజు ఇళ్లలో ఉన్నారు. మనుషులు లేని టైంలో రమేష్ అన్న ఇంట్లో లేడు, తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక 100 మంది గుంపు మగవాళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ బాంబులు వేసి, యాసిడ్లు వేసి, మంచి పద్ధతి కాదు. తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు. ఎవ్వరూ ఏమీ అతిథులేం కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే. ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు, పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాట కోసం ప్రెస్ మీట్ పెడతాడు, ఎట్టెట్ట మాట్లాడతాడు. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ. రండి, ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం. మరి మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దాని సిద్ధం అంటే చెప్పండి. సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం.
అంతేగాని ఒక 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదక ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. టీడీపీ వాళ్ళు పాల్గొన్నారని చాలా క్లియర్గా కనిపించింది. కానీ టీడీపీ ఎంపీ కేసుని చెప్పి రాంబాబు కావచ్చు, లేదంటే జోగి రమేష్ వారింటిపై వాళ్ళ కార్యకర్తలతోనే దాడి చేయించుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న అలవాటైన ఆయన నిన్న కామెంట్ చేశారు. తెలియదు సరే, నిజమే కదా. దాడి చేసి వచ్చే నాయకుల వీడియోలు ఉన్నాయి, పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది. ఆ 100 మంది 200 300 మంది నీట్గా నడిచొచ్చే వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీకి ఫ్రెండ్స్ కట్టుకున్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వెన్నుతో పెట్టిన విద్య, వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు, మాకు రొమ్ము ముందు చూపించుకొని కొట్లాడడం తెలుసు.